టీవీలో క్లోజప్ యాడ్ చూసి నోట్లోంచి మంచి స్మెల్ వస్తుందేమో అని చెప్పి కొనేసి వాడేస్తూ ఉంటారు. అయినా బ్యాడ్ బ్రీతే వస్తూ ఉంటుందన్నమాట. కేవలం నోటిని శుభ్రపరచుకోవడం వల్ల మనకి ఈ బ్యాడ్ బ్రీత్ అనేది తగ్గదనమాట. అసలు ఇది దేనివల్ల వస్తుందో అన్నది ముందుగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల, ఎవరికైతే పళ్ళు చిగుర్లకు సంబంధించిన వ్యాధులు ఉంటాయో, జెరోస్టోమియా నోట్లో సెలైవ్ అనేది ఆరిపోయి పొడి బారిపోవడం వల్ల కానీ, సైనోసైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో, డయాబెటిక్ లాంటి కాంప్లికేషన్స్ ఉన్నవారిలో, జిఈఆర్డీ లాంటి గ్యాస్ట్రిక్ కాంప్లికేషన్స్ ఉన్నవారిలో, ఎవరికైతే ఎక్కువగా టొబాకో స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో, ఎవరైతే ఎక్కువగా ఆనియన్స్, గార్లిక్, ఎక్కువ మసాలా ఫుడ్స్ తింటారో వారిలో ఇవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అనమాట. సేమ్ ఇదే కాంప్లికేషన్స్తో నా దగ్గరకు ఒక 28 సంవత్సరాల నుండి అబ్బాయి రావడం జరిగింది. నేను రకరకాల మౌత్ వాష్లు వాడుతున్నాను, పేస్టులు మారుస్తున్నాను, అయినా సరే నాకు ఈ స్మెల్ తగ్గట్లేదని చెప్పడంతో మేము ఆయన కేసు అంతా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆయనకి ఎలర్జిక్ రైనైటిస్ అనే కాంప్లికేషన్ ఉందన్నమాట. మార్నింగ్ లేచేటప్పుడు తుమ్ములు రావడము, కళ్ళ నుంచి వాటర్ రావడము, చెవులు దురద, ముక్కు దురద రావడము, దాంతోపాటు పోస్ట్ నాజల్ డ్రిప్ అనమాట, ముక్కులోంచి కఫం గొంతులోకి దిగుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల ఆయనకి స్మెల్ వస్తుందని గమనించి మేము మందులు పెట్టడం జరిగింది. ఏదైనా మన బాడీ ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి వ్యాధినైనా మనం నయం చేసుకోవచ్చు. హోమియోపతిలో ఇటువంటి వ్యాధులకు కూడా మంచి స్కోప్ ఉంది, ట్రై చేయండి.